ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. భూమి మనం 9వ తరగతి పాఠం 1 సాంఘిక శాస్త్రం పార్ట్ 1 బిట్స్. జలయుత గ్రహం అంగారకుడు, భూమి, బుధుడు, బృహస్పతి. కరెక్ట్ ఆన్సర్ భూమి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే స్థిర మార్గాన్ని ఏమంటారు? కక్ష, గెలాక్సీ, ప్లానెట్, ఉపగ్రహం. కరెక్ట్ ఆన్సర్ కక్ష. భూప్రావారం మందం 100 నుండి 2000 కిలోమీటర్లు, 100 నుండి 2900 కిలోమీటర్లు, 100 నుండి 3500 కిలోమీటర్లు, 100 నుండి 2400 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 100 టు 2900 కిలోమీటర్లు. ఈ క్రింది వానిలో భిన్నంగా ఉన్నది ఏది? గ్రీన్విచ్, కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ. కరెక్ట్ ఆన్సర్ గ్రీన్విచ్. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజనర్, ఆల్ఫ్రెడ్ నోబెల్, అబ్రహాం ఓర్టిలియాస్, పైబేవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆల్ఫ్రెడ్ వెజనర్. మొత్తం అక్షాంశాల సంఖ్య 60, 120, 180, 320. కరెక్ట్ ఆన్సర్ 180. భూమధ్య రేఖతో కలుపుకొని 181. మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? 380, 360, 180, 320. కరెక్ట్ ఆన్సర్ 360. మధ్యాహ్న రేఖలని వేటిని అంటారు? అక్షాంశాలు, రేఖాంశాలు, సమాంతరాలు, పైన పేర్కొన్నవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ రేఖాంశాలు. ప్రపంచాన్ని ఎన్ని కాలమండలాలుగా విభజించారు? 20, 22, 24, 30. కరెక్ట్ ఆన్సర్ 24. భారత ప్రామాణిక రేఖాంశం ఏది? 85 డిగ్రీల 30 మినిట్లు, 82 డిగ్రీల 30 మినిట్లు, 90 డిగ్రీల 25 మినిట్లు, 97 డిగ్రీల 27 మినిట్లు. కరెక్ట్ ఆన్సర్ 82 డిగ్రీల 30 మినిట్ల తూర్పు రేఖాంశం. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? భూపటలం 1%, భూప్రావారం 16%, భూకేంద్ర మండలం 83%, భూపటలం 20%. కరెక్ట్ కానిది భూపటలం 20%. సరికానిది ఆప్షన్ డి. భారత ప్రామాణిక రేఖాంశమునకు మరియు గ్రీన్విచ్ రేఖాంశమునకు మధ్య కాలంలో ఉన్న తేడా ఎంత? 4:30 గంటలు, 5:30 గంటలు, 6:30 గంటలు, 2:30 గంటలు. కరెక్ట్ ఆన్సర్ 5:30 గంటలు. 0 డిగ్రీ రేఖాంశమును ఏమంటారు? భూమధ్య రేఖ, ధ్రువము, గ్రీన్విచ్, ఉష్ణమండలం. కరెక్ట్ ఆన్సర్ గ్రీన్విచ్. భూపటలం మందం ఎంత? 60 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 70 కిలోమీటర్లు. భూమి అంతర్భాగంలో ఎన్ని పొరలు ఉన్నాయి? 3 పొరలు, 2 పొరలు, 4 పొరలు, 5 పొరలు. కరెక్ట్ ఆన్సర్ 3 పొరలు. దిగువ పేర్కొన్న వానిలో పర్యావరణ సంక్షోభమునకు కారణం కానిది ఏది? భూమి ఉష్ణోగ్రత పెరగటం, వాయు కాలుష్యం, గ్రహశకలాల తాకిడి,
సముద్రాల నీటి మట్టాలు పెరగటం. కరెక్ట్ ఆన్సర్ గ్రహ శకలాల తాకిడి. దిగువ పేర్కొన్న వానిలో ఏది అన్నిటికంటే పెద్దది? గెలాక్సీలు, పాలపొంత, సూర్యుడు, విశ్వం. కరెక్ట్ ఆన్సర్ విశ్వం. విశ్వం ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైనది? 18.7 బిలియన్ సంవత్సరాలు, 13.7 బిలియన్ సంవత్సరాలు, 15.7 బిలియన్ సంవత్సరాలు, 16.7 బిలియన్ సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 13.7 బిలియన్ సంవత్సరాలు. భూ పరిభ్రమణకు పట్టు సమయం 28 రోజులు, 30 రోజులు, 366 రోజులు, 365 1/4 రోజులు. కరెక్ట్ ఆన్సర్ 365 1/4 రోజులు. భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ ప్రయాణిస్తుంది? 1,07,200 కిలోమీటర్లు, 6,200 కిలోమీటర్లు, 152 మిలియన్ కిలోమీటర్లు, 1,02,700 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1,07,200 కిలోమీటర్లు. ఈ క్రింది వాటిలో భూమి మీద ఋతువులు ఏర్పడటానికి కారణమైనది ఏది? భూమి యొక్క అక్షం, భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగటం, సూర్యుని చుట్టూ భూమి భ్రమణం చేయడం, కక్షాతలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం. కరెక్ట్ ఆన్సర్ కక్షాతలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం. భూమి ఉపరితలం మీద ఉన్న పొరను ఏమంటారు? భూపటలం, భూప్రావారం, కేంద్రకం, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ భూపటలం. భూమి దిగువ పొరల్లో ఏది చాలా పలుచుగా ఉంటుంది? భూపటలం, భూప్రావారం, బయట కేంద్ర మండలం, లోపల కేంద్ర మండలం. కరెక్ట్ ఆన్సర్ లోపల కేంద్ర మండలం. దిగువ పేర్కొన్న ఏ పొరల్లో ఐరన్ మరియు నికెల్ ఉంటాయి? బయట కేంద్ర భాగం, భూప్రావారం, భూపటలం, లోపల కేంద్ర భాగం. కరెక్ట్ ఆన్సర్ బయట కేంద్ర భాగం. దిగువ పేర్కొన్న ఏ పొరల్లో సిలికేట్లు ఉంటాయి? భూకేంద్ర మండలం, భూప్రావారం, భూపటలం, లోపల కేంద్ర భాగం. కరెక్ట్ ఆన్సర్ భూప్రావారం. దిగువ పేర్కొన్న ఏ పొరల్లో బంగారం ఉంటుంది? భూపటలం, భూప్రావారం, లోపల కేంద్ర భాగం, బయట కేంద్ర భాగం. కరెక్ట్ ఆన్సర్ లోపల కేంద్ర భాగం. అక్షాంశాలు వృత్తాలు, సరళ రేఖలు, అర్ధవృత్తాలు, వక్రరేఖలు. కరెక్ట్ ఆన్సర్ వృత్తాలు. సూర్యుని చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు? పరిభ్రమణం, బ్లాక్ హోల్, కక్ష, భూభ్రమణం. కరెక్ట్ ఆన్సర్ పరిభ్రమణం.